జీవితంలో కొంతమంది మనం చాలా ముఖ్యమని అనిపిస్తారండి. వాళ్ళే మన బలం, వాళ్ళే మన ఆనందం అని భావిస్తాము. కానీ ఒకరోజు వాళ్ళు మన జీవితం నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మనం అంటున్నాం, ఎందుకు దేవా? కానీ బైబిల్ మనకు ఒక గొప్ప సత్యం చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు మన జీవితానికి శాశ్వతం కాదు. ప్రసంగి 3:1 చెప్తుంది, ప్రతి విషయానికి సమయం ఉందని. కొంతమంది మన జీవితంలో ఒక పాఠం నేర్పటానికి వస్తారు, ఒక దశలో సహాయం చేయటానికి వస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. వారి వెళ్ళిపోవటం నష్టం కాదు, అది దేవుని ప్రణాళికలో భాగం. రెండుగా, తప్పు సంబంధాలు వెళ్ళిపోవటం ఆశీర్వాదమే. కొన్ని సంబంధాలు మన ఎదుగుదలను ఆపేస్తాయి ప్రియ సహోదరులారా, మన విశ్వాసాన్ని తగ్గిస్తాయి, మనసుకు నొప్పినిస్తాయండి. 1 కొరింథీయులకు రాబడి లేఖ 15:33 చెడు వారితో సహవాసము మంచి నడవడికను చెడగొడుతుంది. అర్థం ఏమిటంటే, కొంతమంది వెళ్ళిపోవటం నీ జీవితానికి రక్షణ. 3వ అంశం, దేవుడు ఖాళీ చేయకుండా కొత్తదాన్ని నింపడు. నీ జీవితంలో ఎవరైనా వెళ్ళిపోయారా? అది ఒక ఖాళీలా అనిపిస్తుందా? గుర్తుంచుకో, దేవుడు ఖాళీని వదిలిపెట్టడు, అతడు దాన్ని మంచి దానితో నింపుతాడు. యెషయా గ్రంథం 43:19 నేను క్రొత్తది చేయుచున్నాను. మరి యోసేపు జీవితంలో కూడా ఇదే జరిగింది. యోసేపును అతని సొంత సోదరులు వదిలేశారు, ద్రోహం చేశారు. కానీ చివరికి అదే ద్రోహం అతని ఈజిప్టు దేశానికి ప్రధానిగా చేసిందండి. కొన్ని విడిపోవటలు నీ పరిపూర్ణ గమ్యానికి మార్గము. మరి కొంతమంది నీ జీవితం నుంచి వెళ్ళిపోతే బాధపడకు. వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు అయితే దేవుడు వారు నిలిపేవాడు. వెళ్ళిపోయిన వారు అవసరం లేని వారు, మిగిలిన వారు దేవుని వరం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఎండమావుల్ని మనం చూస్తూ ఉన్నాము. ఎండమావులు మనకి దూరం నుంచి నీరు ఉన్నట్టుగా కనిపిస్తవి, కానీ దగ్గరికి వెళ్తే అక్కడ ఇసుక తప్ప ఏమీ ఉండదు. మరి అలాగే మన జీవితంలో నుంచి కొంతమంది వెళ్ళిపోవటం చాలా మంచిది. వాళ్ళు ఉంటే మన జీవితంలో రావాల్సినటువంటి కొన్ని మరి మన యొక్క ప్రమోషన్స్ రాకపోవచ్చు, మనకి రావాల్సినటువంటి గుర్తింపులు రాకపోవచ్చు, కానీ వారు వెళ్ళిపోవటం వల్లనే కావచ్చు దేవుడు మన జీవితంలో చాలా మంచి ప్రణాళికలు వేసి మనకి జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏది అవసరమో దాన్ని సకాలంలో దయచేసి మన దేవుడు గొప్ప దేవుడు అండి. కొంతమంది వెళ్ళిపోవటం నష్టం కాదు, అది దేవుడిచ్చిన రక్షణగా భావించుకొని మరి మన జీవితం నుంచి వెళ్ళిపోయిన వారిని బట్టి మనం బాధపడకుండా, మన ఉన్న వారే మనవారు అనుకొని దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవేరుతున్నాయని సంతోషించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెడు వారితో సహవారం నుంచి మంచి నడవడిక చెడగొడుతుంది. కాబట్టి మరి మంచి వారితోనే మన సహవాసం చేద్దాము, మంచి జీవితాన్ని జీవిద్దాము. దేవుడు మనకు తోడుగా ఉండను.